ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా ద్వారా ఇష్టారీతిన మాట్లాడే వాళ్ళకి, ప్రజల్ని భయపెడుతూ బెదిరింపులు గురి చేసే వాళ్ళకి, అబద్ధాలతో మోసపూరితమైనటువంటి ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళకి యోగి తరహా ట్రీట్మెంట్ అవసరం అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు కొంతమందికి వెనుకలో వణుకు పుట్టిస్తున్నాయేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బాధ్యత చేపట్టిన తర్వాత ఇంత అగ్రెసివ్గా ఎప్పుడు మాట్లాడలే. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే దానికంటే ఒక 2 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా రెడ్ బుక్లో 3 పేజీలు అయిపోయాయి, ఇంకా అది ఓపెన్ చేయటం మొదలు పెడితే చాలామందికి భయం పుట్టుకొస్తుంది అని చెప్పారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు అని చెప్పారు. వీళ్ళిద్దరూ మాట్లాడింది ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడతారు, ఇలా బెదిరిస్తారు, పారిశ్రామికవేత్తల్ని భయపెడతారు, పెట్టుబడిదారులను భయపెడతారు, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి లేకుండా చేసే ప్రయత్నం చేస్తారా, మీ సంగతి చూస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఘాటు వ్యాఖ్యలు చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంటు, నారా లోకేష్ గారు చెప్పిన మాటలు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఖచ్చితంగా వైసీపీ విషయంలో, జగన్ బెదిరింపుల విషయంలో, జగన్ అండ్ కో చేస్తున్నటువంటి బెదిరింపుల విషయంలో చాలా సీరియస్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండబోతుంది అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు, మేము పొలిటికల్గా ఒక డెసిషన్ తీసుకుంటే, ఎందుకంటే గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం ఉండకూడదు అనే కారణం చేత మేము సౌమ్యంగా ఉంటున్నాం, అది మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ మంచితనాన్ని పక్కన పెట్టి పొలిటికల్గా ఒక డెసిషన్ తీసుకొని కీలు కీలు కాలు కాలు అనేలా కనుక మా ప్రభుత్వం వ్యవహరిస్తే, అది కూడా చట్టబద్ధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, ప్రజల్ని భయపెట్టడానికి, పారిశ్రామికవేత్తల్ని భయపెట్టడానికి, అభివృద్ధి రాకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నాల మీద కనుక ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే ఎలా ఉంటుంది అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటైనటువంటి పదజాలంతో చెప్పారు. ఇప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ ఈ మధ్యకాలంలో కొన్ని ఇంటర్వ్యూలు వైరల్ అయినాయి. నిజంగా అతన్ని అలా ట్రీట్ చేశారో లేదో తెలియదు. అతనే చెప్తున్నాడు, లేడీ కానిస్టేబుల్స్ ప్రైవేట్ పార్ట్స్ మీద తన్నారని, ఇష్టారీతను కొట్టారని, ఒకప్పుడు ఇలా బతకడం కంటే చనిపోవటం మేలు అనిపించిందని, కొద్దిసేపు శ్వాస కూడా తీసుకోలేదని ఇలా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చాడు బోరగడ్డ అనిల్ కుమార్. నిజంగా ఇదే ట్రీట్మెంటు అబద్ధాలు ప్రచారం చేయటం, విమర్శించడం కూడా పక్కన పెట్టండి, బూతులతో విరిచిపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, రాష్ట్రంలో పెట్టుబడులని ఆపాలని, పారిశ్రామికవేత్తలను భయపెట్టాలని, తరిమేయాలని చూసే వాళ్ళ పట్ల కఠినంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? బోరగడ్డ అనిల్ కుమార్కి ఇచ్చిన ట్రీట్మెంటు నిజమో కాదో తెలియదు, కానీ అలాంటి ట్రీట్మెంటు కనుక జగన్ అండ్ కో బ్యాచ్కి ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ చర్చ సోషల్ మీడియాలో బలంగా జరుగుతుంది. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే అన్డెమోక్రటిక్ మెథడ్స్ మనం కూడా సమర్థించాం, అలానే అన్డెమోక్రటిక్ ప్రచారాన్ని కూడా సమర్థించకూడదు కదా. అన్డెమోక్రటిక్ మెథడ్స్ని మనం ఎలా సమర్థించకూడదో, అన్డెమోక్రటిక్ తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు కావాలని బెదిరించే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడల్లా ఏం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు? రప్పని సమర్థిస్తారు. గంగమ్మ జాతరలో వేట కొడవలతో తలను నరుకుతామనేటువంటి మాటని సమర్థిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో రప్ప డైలాగులు కొట్టించుకుంటారు. పోలీసులు బట్టలు ఓడిస్తానని ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. తర్వాత మొన్న అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో జైల్లో పెడతారట. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారం ఇచ్చేది ఎవరు? ఇలా ఉంటే, ఇలా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చేది ఎవరు చెప్పండి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు కక్ష సాధింపు చర్యలతో వ్యవహరించాడు. అభివృద్ధిని పక్కన పెట్టి ఎప్పటికీ అవతల మీద కేసులు పెట్టాలి, అవతలని వేధించాలి, అవతలని ఇబ్బంది పెట్టాలి, అవతలని కొట్టాలి, అవతలను తన్నాలి, అవతలను తిట్టాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతా నడిచిన కార్యక్రమం అని ప్రజలకు ఉన్న ఫీలింగ్. మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేను అలానే ఉంటాం, మా పార్టీ విధానం అది, మేము నమ్ముకున్న సిద్ధాంతం అది అని కనుక అనుకుంటే ఎవరు అధికారంకి ఇస్తారు జగన్మోహన్ రెడ్డికి? మళ్ళీ ఎవరైనా ఇస్తాడు అధికారం? అంటే ఉన్న 11ను కూడా ఉంచుకునేటట్లేదు వీళ్ళు. లేని అస్త్రాల కోసం ప్రాకులాడితే ఉన్న వస్త్రాలు ఊడిపోయినాయి అంట. అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్నటువంటి పని. అధికారం కోసం ప్రయత్నం చేస్తే ఇలా మాట్లాడితే ఉన్న పదవులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక రాబోయే కాలంలో రావు 2029 ఎన్నికలు. సో ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వైసీపీ బెల్ట్కి ఇచ్చారు. సరే వీళ్ళ వార్నింగ్స్ కూడా పక్కన పెట్టి ప్రజలు అంతకు మించిన వార్నింగ్ని మొన్న ఎన్నికల్లో ఇచ్చారు.
అంతకు మించిన వార్నింగ్లు ఇచ్చారు 2024 ఎన్నికల్లో. 151 సీట్ల నుంచి 11 సీట్లుగా పడేశారు. మనిషి అనేవాడు ఆలోచించుకోగలగాలి, తనను తాను సమీక్ష చేసుకోగలగాలి. ఎందుకు ఈ రకమైన తీర్పు వచ్చింది, ఈ రకమైనటువంటి తీర్పు రావడానికి ఉన్న కారణాలేంటి, ప్రజలు ఇంతగా అసహ్యం ఎందుకు అసహించుకుంటున్నారు అనేది కనీసం కొద్దిగా సమీక్ష చేసుకోగలగాలి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు డిపాజిట్ దక్కలేదు. ఈయన మళ్ళీ అధికారంలోకి వస్తాడట, 2 నెలల్లో జైలు వేస్తాడట. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే పోటీ చేసే పరిస్థితి లేదు వైసీపీకి. మళ్ళీ ఈయన ఏదో అధికారం వస్తాడట, ఏదో పొడుతుడట. బూతులు, రాతలు, తప్పుడు చేష్టలు ఏంటిది? సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. యోగి తరహా ట్రీట్మెంట్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రౌడీ షీటర్ల మీద, గంజాయి బ్యాచ్ మీద, అక్కడ నేరాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల మీద కఠినంగా అనే పదం చాలా తక్కువ, అతి కఠినంగా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపారు. దేశవ్యాప్తంగా కూడా అర్షాతినీకాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి వచ్చాయి. బుల్డోజర్ పెట్టి తొక్కేస్తున్నాడు అని చెప్పేసి పేరు వచ్చింది ఆయనకి. బుల్డోజర్ పెట్టి తొక్కేస్తున్నాడు అనేటువంటి పేరు వచ్చింది యోగి ఆదిత్యనాథ్ దేశవ్యాప్తంగా కూడా. దాదాపు నేరాలని అరికట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. అలాంటి మెథడాలజీ సహజంగా మనకాడ అంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వెళ్ళారు. అదే పద్ధతిని కనుక ఈ కూటమి ప్రభుత్వం కూడా అవలంబించడం స్టార్ట్ చేస్తే వైసీపీ పరిస్థితి ఏంది? వైసీపీ నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని వాళ్ళ నుంచి స్క్రిప్ట్ వచ్చిందనో ఇస్తారీతన మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఏంది? దేశ విదేశాల్లో కూడా దాక్కొని సోషల్ మీడియా ద్వారా బూతులు తిట్టడం, కుటుంబాలను తిట్టడం, క్యారెక్టర్లను తిట్టడం, ఇలా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.